నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ ఇప్పుడు రీసెంట్గా నడుస్తుంది, అంటే నిన్ననే జరిగింది. రాయపాటి సాంబశివరావు గారి కుమారుడు రాయపాటి రంగారావు గారు ఈయన లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నానా మాటలు, అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. నిన్న లోకేష్ గారిని ఎలాగైనా మంగళగిరిలో ఓడించి తీరుతాను అని అయితే ఆయన గట్టిగా చెప్పారు. అసలు ఏంటి ఈ కథా కమమిషం ఏంటంటారు? ఈ కథా కమమిషం ఏం లేదమ్మా. రాయపాటి వాళ్ళ కుటుంబము మొట్టమొదటి నుంచి కూడా రాయపాటి వాళ్ళ కుటుంబము కాంగ్రెస్ కుటుంబం. అది వాళ్ళకి తెలుగుదేశం పార్టీతో సంబంధమే లేదు. వాళ్ళ గోగినేని కనకయ్య అని ఒక ఆయన రాజకీయ గురువు. ఎవరికి? రాయపాటి సాంబశివరావుకి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. పేరేందమ్మా? గోగినేని కనకయ్య. అప్పట్లో ఇందిరా కాంగ్రెస్లో ఉండేటటువంటి 82 నుంచి వాళ్ళు 2014 దాకా రాయపాటి సాంబశివరావు గారు అటు గుంటూరు కానీ ఇటు నరసరావుపేట కానీ లోక్సభ సభ్యుడిగా అవుతూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, రాష్ట్రం విభజన జరిగినప్పుడు, రాష్ట్ర విభజన కంటే ముందు మనకి రాజశేఖర్ రెడ్డి కంటే ముందు మనం అంజయ్య గారి కంటే ముందు మన వెంకటకృష్ణ అయ్యంగారు. ఈ 3 తెలుసుకోవాలి, 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ పోలవరం డ్యామ్ ఉంది కదా తల్లి, ఈ పోలవరం డ్యామ్ని 1941లో అప్పటి మద్రాసు ప్రభుత్వము ఒక సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. వెంకటకృష్ణ అయ్యంగారని ఆయన సర్వే చేసి పోలవరం మీద డ్యాము కట్టాలని రిపోర్ట్ ఇచ్చాడమ్మా అయ్యంగారు. అంటే ఇక్కడ మన బ్రాహ్మణులు అంటాం, తమిళనాడులో అయ్యర్స్ అంటారు. ఆయన రావ్ బహదూర్ దివాన్ అన్నమాట. దివాన్ అంటే అర్థం ఏంటంటే కార్యదర్శి. ఇప్పుడు కార్యదర్శిలో సెక్రటరీని ఉంటారు కదమ్మా, ఆయన చీఫ్ అనమాట, ఇరిగేషన్ కార్యదర్శి. ఆయన రిపోర్ట్ ఇస్తే అక్కడ నిర్మాణం చేయాలని అనుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది తెలియకుండా రాయపాటి సాంబశివరావు బిహైండ్ హిస్టరీ మనకు బయటికి రాదు. కాబట్టి మనం చెప్పాల్సిన బాధ్యతను అలాంటి వాడు చెప్పలేదనుకో, ఈ రాయపాటి రంగారావు మాట్లాడికే చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది నేను చెప్పే ఈ మాటలు కూడా. ఇప్పుడు తెలుసుకోవాలి రాయపాటి రంగారావు బిహైండ్ హిస్టరీ. ఆయనకి తెలుసో లేదో కానీ నాకైతే తెలుసు. తర్వాత దీన్ని ఏం చేశారంటే 1946-47లో ఎస్టిమేషన్లు వేసి డిపిఆర్ తయారు చేశారు. 129 కోట్ల రూపాయలు దానికి డిపిఆర్ అన్నీ సర్వం సిద్ధమైపోయింది. ఆ తర్వాత మనకు స్వతంత్రం రావటం, మళ్ళీ పునర్విభజన, రాష్ట్రాల ఏర్పాటు జరగటం, ఆ గందరగోళంలో దాన్ని మర్చిపోయారు పోలవరం ప్రాజెక్టు. ఆ తర్వాత ఎమ్మెల్సీకి గెలిచాడమ్మ ఒక కార్మిక నాయకుడు 1980లో దశకంలో అంజయ్య గారని, అంజయ్య, టంగుటూరు అంజయ్య అని బీడీఎల్ కార్మిక సంఘంలో ఆయన ఎమ్మెల్సీ అప్పట్లో. ఓకే. ఆయన ఏం చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన శంకుస్థాపన చేశాడు పోలవరం డ్యాముకి. మొట్టమొదటి శంకుస్థాపన చేసింది ఎవరు? అంజయ్య గారు. నీకు ఎంత కమావేశం చెప్పాను. బ్రిటిష్ గవర్నమెంట్ గుర్తించింది. దాంట్లో వెంకటకృష్ణ అయ్యర్ సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చాడు. దానికి బడ్జెట్ ఆమోదించడం జరిగింది. దాన్ని మన సినిమాలో డైలాగ్ చెప్తుంటారు చూసినా, ఏందమ్మా డైలాగ్ విన్నా ఎప్పుడన్నా? ఆ పోలవరం డ్యామ్ అయ్యేది లేదు, నా కొడుకు పెళ్ళి అయ్యేది లేదు అంటాడు ఒక పెద్ద ఆయన. అట్ట తయారైంది ఆ పోలవరం. కాబట్టి ఆ పోలవరం డ్యామ్ మనం ఏం చేశారంటే రాష్ట్ర విభజనలో భాగంగా అంతకుముందు 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారంటే లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు 1320 కోట్లు డ్యాము గట్ల. ఆయన ఈ మట్టి పనులు కదా, డబ్బులు ఎక్కువ మిగులుతాయి కదా. ఈ రైట్ కెనాల్ వచ్చి 150 కిలోమీటర్ల టెండర్ వచ్చి 1353 కోట్లు. లెఫ్ట్ కెనాల్ వచ్చి అది ఒక 115 కిలోమీటర్లు, అది ఒక 1323 కోట్లు. మధ్యలో కొంత ఆగిపోయింది, ఇది చాలా ఆగిపోయింది. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాలువ పని, కొంచెం మట్టి పని లోడేశారు. నేను చెప్పాను కదమ్మా ఇదే. కొంత చేశారు. చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్రం విడిపోవడం, చంద్రబాబు నాయుడు ఎక్కడం, యుద్ధ ప్రాతిపదికన రైట్ కెనాల్ కంప్లీట్ చేయటం,
అయితే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటమ్మా, ఈ పోలవరం మెయిన్ డ్యామ్ టెండర్లకు వచ్చినప్పుడు ఈ ట్రాన్స్ట్రాయ్ అనే ఒక కంపెనీ ఉంది, రాయపాటి సాంబశివరావు కంపెనీ. ఏంది దాని పేరు? ట్రాన్స్ట్రాయ్. ఈ ట్రాన్స్ట్రాయ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, మేము పోలవరం డ్యాము మెయిన్ డ్యాము మొత్తం కూడా అది ఎంతంటే 8,000, అప్పుడు ఎస్టిమేషన్ వేసిన ప్రాజెక్ట్ ఎంత ఉందంటేనమ్మా, మన దగ్గర గవర్నమెంట్ రిపోర్టే చెప్తున్నాను, 8,261 కోట్లు ఎస్టిమేషన్ వేశారమ్మ. దానికి ఎంత వేశారు? 8,261 కోట్లు ఎస్టిమేషన్ వేసి ఈ ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగితే వీడు పని చేయాలి కదా, వీడు పారంభోగ పనులు చేసిన, వీడికి డబ్బులు లేవు, పాడు లేవు. వీడు ఏం చేసిందంటే అన్ని బ్యాంకుల్లో కలిపి 7,900 కోట్ల దాకా, ఎంత? 7,900. 7,926 కోట్లు బ్యాంకులను మోసం చేసిండని చెప్పి వీడి మీద సిబిఐ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిండు. ఓకే. 4,300 కోట్ల రూపాయలు ఎన్పిఏ అయిపోయిండు ఈ ట్రాన్స్ట్రాయ్ కంపెనీ. అప్పుడేం చేశారంటే ఇంకా ఇతను చేయలేక డబ్బులు లేక నత్తనడక నడుస్తుంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఏంద్రా బాబు, ఏంద్రా కథ, నువ్వు డ్యామ్ కట్టవా అంటే ఈ ఎన్పిఐ సిబిఐ కేసులో ఇరుక్కున్న మాట వాస్తవం. అప్పుడేం చేసినంటే 2014లో వీళ్ళ వల్ల కాదులని చెప్పి జూలై 15, 2000లో ఏం చేశాడంటే అది నవయుగ కంపెనీ వాళ్ళకి వర్క్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఎవరికి ఇచ్చాడమ్మా? వాళ్ళు వచ్చిన కాంచి ఫాస్ట్గా వర్క్ జరిగి 72% వర్క్ జరిగింది. వీళ్ళు 2014 దాకా కాంగ్రెస్లో ఉన్నారు. ఆ ప్రాజెక్టు సోనియా గాంధీ మాకు ఇచ్చిండ్రు కాబట్టి మమ్మల్ని మేము చేసుకుంటామంటే, అంటే నేను ప్రాజెక్ట్ కట్టకుండా గమ్ముగా ఉంటే చూస్తూ ఉంటుంది గవర్నమెంట్. అతనికి డబ్బులు మాకు ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేసిండు చంద్రబాబు నాయుడు. నువ్వు పని చేయకుండా బ్యాంకులకు పంగనామాలు పెట్టేసి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని, అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏముంది సిబిఐ కేసులు, ఈ మోసం కేసులే కదా సిబిఐ ఈడీ కేసులు ఉండేది. ఇప్పుడు నువ్వు మీద సిబిఐ కేసులు పెట్టుకొని చంద్రబాబు నాయుడు మీద ఏమన్నా సిబిఐ కేసులు ఉన్నాయా, ఈడీ కేసులు ఉన్నాయా చంద్రబాబు నాయుడు మీద? చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు తప్ప ఏమి లేవు కదా. నువ్వు పొట్టున చంద్రబాబు నాయుడిని తిడతా ఉండవు. నేను అన్ని కోట్లు ఇచ్చినా, నేను ఇన్ని కోట్లు ఇచ్చినా, పెట్టరాబాయ్ లెక్క బయట పెట్టి ఊడికి ఇచ్చినావు తేలిపడ్డి కదా. లెక్క బయట పెడితే నేను 150 కోట్లు ఇచ్చినానంటే ఈ పెద్ద పోటుగాడు అయితే మరి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టినోడికి నీ దగ్గర డబ్బులు ఉంటే బ్యాంకులకు కట్టేవాడు కదా. బ్యాంకులకే డబ్బులు పంగనామం పెట్టినప్పుడు ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఏ ఎమ్మెల్యేనైనా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారమ్మా. నువ్వు గెలవడం కోసం డబ్బులు ఖర్చు పెడితే నేను చంద్రబాబు ఏడరాబాయ్ నువ్వు చంద్రబాబు నాయుడికి ఇచ్చిందే రూపాయి చూపించరాబాయ్ నువ్వు చంద్రబాబు నాయుడికి ఇచ్చిన డబ్బులా. వీళ్ళు ఎలక్షన్లో ఏ పార్టీ అయినానమ్మా గెలవటం కోసం కింద పక్కన కార్యకర్తలు వెహికల్కి వాటికి పెట్టుకుంటారు. అది నీ దోల. నువ్వు ఎంపీ అయిపోయి తర్వాత ప్రజల ఆస్తి కొల్లగొట్టేయాలా, ప్రాజెక్టులు కొట్టాలా, ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఇప్పియాలని ఈ మధ్యలో ఇంకోటి కూడా జరిగిందమ్మా. వీళ్ళు ఏం చేశారంటే ఇంకొక డిపిఆర్ తయారు చేశారు. వినుకొండ ప్రాంతం ఆ ఏరియా అంతా డ్రింకింగ్ వాటర్ లేవు కాబట్టి ఇంకొక డిపిఆర్ చేసి ఆ పని చేసుకొని డబ్బులు కొట్టేద్దామని చూశాడు రంగారావు. ఇది అసలు స్టోరీ. నువ్వు చెప్పు. దీనికి చంద్రబాబు నాయుడు మా మద్దతు పలకలేదంట. వాడు బాధ, అది రాయపాటి సాంబశివరావు బాధ. నువ్వు ప్రజలకు సేవ చేయటానికి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారా, ప్రజలు డబ్బు కొట్టేయటానికి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతుండా? అవునా? లేచి నువ్వు అసలు కాంగ్రెస్ కుటుంబం, నువ్వు చంద్రబాబు నాయుడు కాడికి వచ్చినావు. దగ్గర తీయటమే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు. ఈ కాంగ్రెస్ వాళ్ళందరినీ దగ్గరికి తీసి చంద్రబాబు నాయుడు వాళ్ళ చేత పొట్టును తిట్టించుకుంటున్నావు. నువ్వు ఏమి లేదు, ఒకసారి తిట్టురా బాయ్ జగన్మోహన్ రెడ్డినే. సినిమా చూపిస్తారో లేదు నీకు, ఆ ఫోటో కింద పడేసి. ఆయన పెద్దరికం, పెద్ద ఆయన, 73 ఏళ్ల వయసు, వాళ్ళ తండ్రికి 83 ఏళ్ల వయసు అమ్మ. రాయపాటి సాంబశివరావు గారు మంచంలో ఉండడు ఇప్పుడు, ఆయన ఆరోగ్యం కూడా సరిలేక. సరే, మీది కాంగ్రెస్ కుటుంబం, అన్ని 100 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నారు కదా. పొయ్యే పత్తి ఓడి చంద్రబాబు నాయుడిని తిట్టడమే. పొయ్యే పని అయితే పోరాదా? చంద్రబాబు నాయుడు పిలిచినాడు. అయోధ్య రామిరెడ్డి ఉండమ్మా, ర్యాంకీ గ్రూప్ అయోధ్య రామిరెడ్డి. ఆయన కూడా సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో ఉండవు. ఇప్పుడు నీ మీద సిబిఐ కేసు ఉంది. రేపు నేను పిలిస్తే పోతా జగన్మోహన్ రెడ్డి కాడికి అన్నాడు. పో, ఆయన మీద కూడా సిబిఐ కేసులు ఉండే. మీ సిబిఐ కేసులు ఉన్న వాళ్ళందరూ గూటికి చేరండి. ఇబ్బంది ఏమి పోయేటప్పుడల్లా ప్రతి ఓడు పోవటం, రావడం ఎందుకు, తిట్టి పోవడం ఎందుకు? నువ్వు తిడితే నమ్మతారా ప్రజల? అదే నేను లోకేష్ని మంగళగిరిలో ఓడిస్తానన్నావు.
ఎంతతో ఓడించండి మొన్న ఎంతలో ఎప్పుడు గెలవాల తెలుగుదేశం, అది కమ్యూనిస్టులది కాంగ్రెస్ది. అది యుద్ధం చేసిండు, ఓడితే వాడతా గెలిస్తే గెలుస్తానని. రాష్ట్రం అంతా గాలి దోలింది. 94లో ఏమైందిరా మీరంతా 94 ఎలక్షన్లనా? ఎన్టీ రామారావు కాలు చెప్పు నిలబెట్టినే గెలిచారు 94లో. ప్రతిపక్ష హోదా కూడా లేదమ్మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం పార్టీ సునామీ దెబ్బకే 26 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి 294లో. ఇప్పుడు నువ్వు పోతే ఏమవద్ది? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యినంత వల్ల సత్తునపల్లి టికెట్ ఆయనకి ఇవ్వలేదంట. మీ అందరికి ఇచ్చుకుంటా పోతే బీసీలు ఏమైపోవాలా, ఎస్సీలు ఏమైపోవాలా, ఎస్టీలు ఏమైపోవాలా? మీరే ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ దాదాపుగా అన్ని కులాలమ్మా, దాదాపు 70% కులాలు, 73% అమ్మా నాకు తెలిసి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉంటారు. ఇంకా వాళ్ళకి టికెట్ల బళ్ళమ్మా, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి టికెట్ల బళ్ళ. ఎల్లకాలం స్వతంత్రం వచ్చిన కానించి మీ కుటుంబాలు మీరే ఎంపీలుగా ఉండాలా, మీరే ఎమ్మెల్యేలుగా ఉండాలా? మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోయి కంపెనీలు పెట్టి ప్రజల సంపద మీరు నాకేస్తూ ఉంటే కింద ఉన్న మైనారిటీలు, ఎస్టీలు వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. మరి అది ఆ సీటు సత్తునపల్లి సీటు కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చాడు కాపుల కోటా కింద. ఆయన భారతీయ జనతా పార్టీలో అంతకుముందు కాంగ్రెస్లో ఉండిండు, మంత్రిగా చేసిండు, తర్వాత భారతీయ జనతా పార్టీలోకి పోయిండు. ఆ అమరావతి గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిండు కాబట్టి కాపులకి ఇచ్చాడు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాబు గారిని ఏదన్నా అడిగితే చేయగలడు, కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఏం చేయగలడు? నీకు టికెట్ ఇస్తేనే మంచోడు, నీకు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు చెడ్డోడా? పొయ్యో వాళ్ళందరిని పానీయమని చెప్తుండమ్మా చంద్రబాబు నాయుడు కూడా. పోండ్రస్వామి ఇది ఫ్యాక్టరీ. తెలుగుదేశం పార్టీ అనేది చాలామందిని చూసింది. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరా? తెలుగుదేశం పార్టీలోని పుట్టిన బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు. అర్థమవుతుందా? ఇవాళ కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రి. ఏడ పుట్టిండా? తెలుగుదేశం ఫ్యాక్టరీలోనే పుట్టిండు. అర్థమైందా? ఇక్కడున్న స్పీకరు గతంలో 10 సంవత్సరాలు స్పీకర్గా పనిచేసిండు. ఎవరు ఆయన? తెలుగుదేశం పార్టీలోనే పుట్టిండు శ్రీనివాసరెడ్డి. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా పనిచేసిండు, ఆయన తెలుగుదేశం పార్టీలో. అసలు టీఆర్ఎస్ క్యాబినెట్ మొత్తం తెలుగుదేశం ఫ్యాక్టరీలో పుట్టినోళ్ళు. నీలాంటి వాళ్ళు ఒకరు పోతే 100 మంది తయారవుతారు. ఏది? తెలుగుదేశం పార్టీ. ఇది రాజకీయ నాయకులను తయారు చేసేటటువంటి పెద్ద యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ. అర్థమైందా? చిన్న కార్యకర్తను కూడా ఎమ్మెల్యే చేయగల శక్తి ఉన్నటువంటి ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో, అది తెలుగుదేశం పార్టీ. నువ్వు నీ స్వార్థం కోసం, నీ పోలవరం ప్రాజెక్టు డ్యామ్ కోసం నువ్వు అది చేయలేక నువ్వు సతికిలు పడినవు. అది చెప్పకుండా చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేసిండు. దేనికి మోసం చేసిండు? నీకు ఎంపీ టికెట్ ఇచ్చిండా లేదా? నువ్వు గెలిచినవా లేదా? ఇంతే కదమ్మా. గెలిచి నువ్వు ఎంపీకి నిలబడి నువ్వు ఖర్చు పెట్టుకుంటాయి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినట్టు వద్దా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతుండ కదా, ఒక్కొక్క ఎంపీకి వచ్చి 120 నుంచి 180 కోట్ల దాకా ఆయన మాగుంటా శ్రీనివాసరెడ్డి చెప్పాడు కదా. నా వల్ల కాదురా తండ్రి, నేను పెట్టలేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో సామాసం చేసిన వాళ్ళంతా సిబిఐ కేసులు ఇరుక్కొని ఉండరు. లేనుళ్ళు ఎవరు నాకు చెప్పరా? నిన్నగాక మొన్న ఒంగోలు ఎంపీ కొడుకు ఆడనిండు. ఒంగోలు ఎంపీ కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఆడుండు. మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుక తిహార్ జైల్లో పోయిండు. జైలుకి పోయి వచ్చిండు, బెయిల్ తెచ్చుకొని వచ్చిండు. జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసిన వాళ్ళంతా జైలుకి పోవటం రావడం. మోపిదేవిని వెంకటరమణ పరిస్థితి ఏంది? జైలుకి పోయిండా, బయటకు వచ్చిండా? ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి పరిస్థితి ఏంది? సిబిఐ కేసుల్లో ఉన్నారా? విజయసాయిరెడ్డి A2గా ఉన్నాడా జగన్ కేసులు అన్నింటిలోనూ? ఎవర్రా బాయ్? జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసినోడు. అరబిందో వాళ్ళు మంచిగా వ్యాపారం చేసుకుని మంచి కంపెనీ అరబిందో వాళ్ళదమ్మా. శరత్ చంద్రారెడ్డి చివరికి ఏమైందో? జైల్లో ఉంటే తప్పును ఒప్పుకుంటే బెయిల్ ఇచ్చారు శరత్ చంద్రారెడ్డికి. జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసినోడు ఎవడేం సరే జైలుకి పోవాల్సి ఉండే. జైలుకు పోకుండా వాడేం బయట ఉండడు. వాడు సర్వనాశనం అయిపోతాడు అంతే. జగన్మోహన్ రెడ్డితో సావాసం, మంచోడితో సావాసం చేస్తే మంచిగా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డితో నువ్వు ఏమంటావు? ఒక బడ్జెట్ అంతా ప్రజలకు పంచుడు, మరి ఆయన ఆస్తులు అమ్మిచ్చిండు. మరి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు. జగన్మోహన్ రెడ్డి ఈరుడు ధీరుడు. అవునులే, ఈరుడు. సిబిఐ కేసుల్లో ఈరుడు, చెంచులు కూడా ధీరుడు అనే సంగతి అందరికీ తెలిసి ప్రజలందరికీ.
ఎట్టవుతాడు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ అంతా పంచిండంట. ఎవరు సొమ్ము నువ్వు పంచినవా? అది ప్రజల సొమ్ము, పన్నుల రూపంలో వచ్చింది, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి ఇచ్చినటువంటి డబ్బురా అయ్యా. నీ అయ్యే సొమ్ము కాదు, వాళ్ళ అయ్యా సొమ్ము కాదు, అది ప్రజలందరూ సొమ్ము. మీరేదో ఆడ బటన్ నొక్కి నువ్వే నన్ను కూర్చొని పెట్టినా నేను రోజు నొక్కుతా డబ్బులు. ఏముందా? లెక్కర్లో కొట్టేసిన డబ్బులు, ఇసుకలో కొట్టేసిన డబ్బులు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లో కొట్టేసిన డబ్బులు, ప్రజలు పన్ను పీల్చి. ఇప్పుడు నాకు తెలిసి 3 సార్లు పెంచిండు ఆర్టీసీ ఛార్జీలా, విద్యుత్ ఛార్జీలా ఎన్నిసార్లు పెంచిండా? 8 సార్లు పెంచిండు విద్యుత్ ఛార్జీలు. ఇవన్నీ ప్రజల పన్నుల రూపంలో. ఇలేందో ఆ దేవుళ్ళు తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి ఏంది ఆయనే ఉన్నా. నేను అనేది ఒకటేనమ్మా, ఈరోజు పాస్టర్లను కూడా మోసం చేశారని మొత్తం లోకేష్ కాడికి వచ్చారు. మమ్మల్ని కూడా మోసం చేసిండు సార్ అని చెప్పి పాస్టర్లు అందరూ వచ్చిండ్రు. ఆడ 5,150 మందికి ఎంతమందికో ఇస్తున్నాడు. పాస్టర్లకి ఏంటంటే నేను నెలకు 5,000 ఇస్తానని చెప్పిండు. తర్వాత జెరూసలేం పోవటానికి వాళ్ళకి 80,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. చంద్రబాబు నాయుడు అప్పుడు 40,000 ఇస్తుంటే నేను 80,000 ఇస్తానని చెప్పిండు. జెరూసలేం ప్యాకేజ్ ఎత్తేసిండు, అది లేదు. తర్వాత పాస్టర్లందరికీ నెలకు 5,000 ఇస్తానంటే పాస్టర్లు 1,00,000 మంది పైనగా ఉండరంట. నిన్నంతా లోకేష్ కాడికి వచ్చి మమ్మల్ని మోసం చేసిండు సార్, మాకు 80,000 ఇస్తాడు, అది పోయింది, మాకు నెలకు 5,000 ఇస్తున్నాడంటే 5,150 మందికి ఇస్తున్నాడు అని చెప్పిండనమాట. కాబట్టి మనకు నోరుంది కదా అని నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు దొంగ అన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు దొంగగాడు, నువ్వు లోకేష్ నేను ఓడిస్తానన్నంత మాత్రాన నీకు ఉండేది ఒక్కోటే, అందరికి ఉండేది ఒక్కోటే. కాబట్టి రేపు ఎందుకు తొందరపడుతుండో? పోయి జేరు, యువజన శ్రామిక రైతు పార్టీలో చేరి టికెట్ తెచ్చుకొని ఆ మంగళగిరి మీదనే పోటీ చేయవా? ఆ లోకేష్ మీద నేను అక్కడెక్కడో పోయి పోటీ చేయటం ఎందుకో రంగారావు గారు? ఆ మంగళగిరి లోకేష్ మీదనే పోటీ చేసేయి. తాడో పేడో బీసీల సీట్ అంటుండవు కదా, ఎప్పుడు గెలవని సీట్లో పోటీ చేస్తుండు లోకేష్ బాబు. విజయమో ఎర్రస్వర్గమో అన్నట్టు ఆడ బరిలో ఉన్నాడు. నువ్వు దిగు, లేదు నువ్వు సత్తునపల్లి సీటే తీసుకొని కన్నా లక్ష్మీనారాయణ మీదే పోటీ చేయి. రేపు ప్రజలు తీర్పిస్తారు కదా, నువ్వు ఎంత పోటుగాడువో ఈరుడువో సూర్యుడివో తెలుసద్దు కదా. పోయేటప్పుడు పద్ధతిగా పో. నీకు ఇంట్రెస్ట్ లేదా? పో, నేరుగా పో. అసలు నేను ఒక మాట చెప్తున్నా రంగారావు గారు, నీకు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని మొన్న పోయి కేశినేని నాని గెలిచాడు శ్రీనివాసరావు గారు. మీకు ఆడున్న ఎమ్మెల్యేలను అడగండి, గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు. ఎప్పుడు చూసినా సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి అపాయింట్మెంట్ చిక్కేదే కష్టం. ఈ చంద్రబాబు నాయుడు అన్న ఇప్పుడన్నా పిలిచి మాట్లాడుతుండ్రు. ఆడిపోతే నీకు మంచినీళ్ళు ఇచ్చే దికాణం కూడా ఉండరు. పోయే పని అయితే పో. రేపు తోలేది 2024 అనేది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి భోగిచ్చిపోతుంది. అదేనట్టుగా ఆపత్కాలం సమీపిస్తున్న కొలది మహానుభావులు బుద్ధి సరిగా పనిచేయదు అని శనీశ్వరుడు మీ నెత్తిని ఎక్కుంటే చంద్రబాబు నాయుడు ఏం చేయగలడు? కాబట్టి శనీశ్వరుడు మీ నెత్తిని ఎక్కుండు. పోండి, సిబిఐ కేసులు ఉండే వాళ్ళందరూ ఒక గూటికి చేరండి. ప్రజల పక్షాన పోరాడే వాళ్ళందరూ ఒక పక్కన ఉంటారు. సామాన్యులైన ఈసారి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి ఎవరిని నిలబెట్టినా ప్రజలు ఓడిటానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి అరాచకం నిరంకుశత్వ పాలనకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ యువత మొన్న 3 ఎమ్మెల్సీలలో సినిమా చూపించారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో. ఆ సినిమా చూడటానికి మీరందరూ సిద్ధంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి క్వార్టర్ లేకపోయి చంద్రబాబు నాయుడిని తిట్టి, లోకేష్ని తిట్టి మీరు పోయి ఆడ విజయసాయి రెడ్డి కాడ, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర, ఆ ధనుంజయ రెడ్డి దగ్గర మీరు అక్కడ ఉండండి. మీరందరూ ఆడే ఉండాల్సిన పార్టీ. ఎందుకంటే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీకు తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఒక విడిదిచ్చింది రక్షణ కవచం లాగా. కాబట్టి మీకు మంచి సూట్ అయిన పార్టీలండి. యువజన శ్రామిక రైతు పార్టీ మీకు సూట్ అయింది అంతే తప్ప డెవలప్మెంట్ చేసే చంద్రబాబు నాయుడుల కియా కంపెనీ తెచ్చిండు కదా, రాష్ట్రం అభివృద్ధి చెందాలని అహర్నిశలు కృషి చేస్తుండే కదా. కాబట్టి మీకు నచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మర్చిపోయిన రంగారావు గారు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతుందంట. సోనియా గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో సీటు తెచ్చుకొని మళ్ళీ నువ్వు గుంటూరు ఎంపీగానో నరసరావు ఎంపీగానో పోటీ చేయవయ్యా జగన్మోహన్ రెడ్డి కాడికి. ఎందుకు మీ పాత పార్టీకి నువ్వు అక్కడన్నా గౌరవం దక్కద్దే, నోటాకు వచ్చిన ఓట్లు వస్తాయో చూసుకో. అంతేగాని నేను చెప్పేది అంటే పోతా నీకు ఇష్టం లేకపోతే మౌనంగా వెళ్ళిపోండి. ఈ రాజకీయం వాటిలో బూతులు తిడితే వాళ్ళకి అందరికి సీట్లు ఇస్తాడంట జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈయన కూడా తిడితే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని సీట్ ఇస్తాడని అనుకుంటుండు. ఆయన ఢిల్లీలో ఉన్నంట అయోధ్య రామరెడ్డి గారు, ఆయన మంచి స్నేహితుడంట. ఆయన వస్తే ఈయనకి సీట్ ఇస్తాడంట, నరసరావుపేటతో లేకపోతే గుంటూరు సీటు ఇస్తాడంట. పోటీ చేసి గెలు అయ్యా. ఎన్ని తిట్టాలనుకుంటున్నావు అన్నీ తిట్టు.
నీలాపనందలో చంద్రుడికే దప్పలా, ఏది ఆకాశంలో ఉండే చంద్రుడికే దప్పలా, ఈ భూమి మీద ఉన్న ఈ చంద్రుడిది ఏముంది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 4 సంవత్సరాలు చేసిన ఆయన హిస్టరీ ఎవరు బ్రేక్ చేయలేరు. 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండడు. కాబట్టి ఆయన్ని నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అర్థమైందా? నువ్వు పోతే ఇబ్బంది ఏమి లేదు. తెలుగుదేశం పార్టీకి పట్టిన దరిద్రం పోయింది అనుకుంటారు అందరూ. నేను చెప్పగలిగేది అది. ఎక్కడున్నా ఆడైనా సరే మీరు పోటీ చేసి గెలవమని కోరుకుంటున్నా. నువ్వు గెలవాలని ఆవాడున్నాడు కదా, ఎవరు ఆయన పేరేం పేరు, కోటప్పకొండ ఈశ్వరుడు. ఆ కోటప్పకొండ ఈశ్వరుడికి, ఆ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామికి, నీకు జగన్మోహన్ రెడ్డి కానీ షర్మిల కానీ సీటు ఇవ్వాలా, నువ్వు గెలవాలని కూడా కోరుకుంటున్నా. నేను ఓడిపోవాలని కోరుకోవాలా. ముందు ఆ బ్యాంకులో కట్టాల్సిన డబ్బులు కట్టేసేయి. దేశ ప్రజల సంపద బ్యాంకు రాబరు నువ్వు. ఆ బ్యాంకులో దోపిడీ చేసిన చూసిన ప్రజల డిపాజిట్లు డబ్బా అవి గట్టు ముందు ఆ బ్యాంకులో దొంగతనం చేసిన డబ్బులో. మీరు బ్యాంకుల్ని రాబర్లందరూ వచ్చి బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే పద్ధతి కాదు. కాబట్టి బ్యాంకుల్లో నువ్వు బ్యాంక్ రాబర్ చేసినా బ్యాంక్ రాబర్ కుటుంబం మీది. కాబట్టి అది తెలుసుకోమని చెప్తుండే.